కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ వాక్ చేసి ప్రజల సమస్య తెలుసుకున్నాడు. నిరుద్యోగులు కానీ రైతులు కానీ అన్ఎంప్లాయిడ్ తెలుసుకున్న తర్వాత ఆయనకు ఒకటే ఆలోచన వచ్చింది, ఇంత అన్యాయం జరుగుతుంది బీసీలో. కానీ మొన్న టాల్కటోరో స్టేడియంలో ఏమన్నాడు, నేను మొన్నటి వరకు ఎస్సీ ఎస్టీల సంగతే మీద నేను కాన్సన్ట్రేట్ చేసినా, కానీ నాకు ఇప్పుడు తెలిసింది పొరపాటు జరిగింది. బీసీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, వారికి అన్యాయం జరుగుతున్నది కాబట్టి నేను తప్పనిసరిగా 50% సీలింగ్ ఎత్తేసే వరకు నా పోరాటం కొనసాగుతుందని చెప్పాడు. ఇప్పుడు ప్రతి బీసీ సంఘాలు, కుల సంఘాలు అందరూ కూడా రేవంత్ రెడ్డి గారు ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో రాహుల్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలని పవర్ రాకముందే కామారెడ్డిలో సిద్ధరామయ్య సమక్షంలో 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తా అన్నారు. అది పూర్తి కూడా చేశారు. 150 కోట్లు శాంక్షన్ చేయడం, కుల ప్రాతిపదికంగా అందరి సమస్యలు వాళ్ళ సంఖ్య తెలిసిన తర్వాత ఇవాళ రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో తప్పనిసరిగా అందరికీ న్యాయం జరుగుతుంది. అపోజిషన్ ఏమన్నానని బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇది కాదు పోదు చేసి తీర్థమని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి అది రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఇవాళ ఢిల్లీలో 5, 6 అక్కడ 6వ తేదీన జంతర్ మంతర్లో పెద్ద ధర్నా జరుగుతుంది. ధర్నాలో ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తా అన్నాడు. అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, బీసీ శాసనసభ్యులు, బీసీ మంత్రులు, అదే చైర్మన్లు అందరూ కూడా వస్తారు. ఎందుకంటే నేను ఒకటే అప్పీల్ చేస్తున్నాను, ఒకటే కాదురా బాబు, అన్ని సంఘాలు రావాలి. ఎన్నో రోజుల నుంచి కూర్చుంటున్నారు. ఇందిరా పార్క్ దగ్గర ఒకరు ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టడం, సోమాజిగూడలో, ఇవన్నీ కంటే ముఖ్యం ఇవాళ మీ తరఫు నుంచి కాంగ్రెస్ అభినవ పూలే అయినటువంటి రాహుల్ గాంధీ గారు గతంలో 18th సెంచరీలో చదువుకుంటేనే భవిష్యత్తు అని ఆలోచన చేసిన జ్యోతిబా పూలే భార్య సావిత్రి పూలేతో కూడా ఈ కార్యక్రమం స్కూల్ పెట్టినటువంటి వ్యక్తి. అదే అడుగుజాడల్లో ఇవాళ రాహుల్ గాంధీ గారు 21st సెంచరీలో పూర్తి చేస్తా బీసీలకు న్యాయం అన్నప్పుడు ఇక అందరు రండిరా బాబు, ఇక మాటికి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ దెబ్బ రేపు పార్లమెంటులో ఆయన ఏదైతే 9th షెడ్యూల్ పెడతారో దాన్ని అధిగమించేసి 50% సీలింగ్ ఎత్తేస్తాను రాహుల్ గాంధీ, అభినవ పూలే రాహుల్ గాంధీని పెద్ద ఎత్తున యావత్ భారతదేశంలో అందరు చూడాలని ఇంత పెద్ద సభ జంతర్ మంతర్లో జరగలేదని నేను అందరికీ అపీల్ చేస్తున్నా. ఎందుకంటే గతంలో అదే సోనియా గాంధీ గారు చేసిండ్రు, సుప్రీంకోర్టు కొట్టేస్తే ఏది పార్లమెంట్లో బిల్లు పెట్టించిందా లేదా, మన్మోహన్ పాస్ అయిందా లేదా, ఒక్కొక్కడు 1,40,000 జీతం సంపాదించుడు ఐఐటీలో, అదేవిధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ డాక్టర్లు అవుతున్నారు. ఇది మొదటి నుంచి కూడా బడుగు బలహీన వర్గాల అగ్రకులాల్లో పుట్టినా బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే నాయకులు ఎవరు అంటే ఇందిరాగాంధీ మొదలు పెడితే సోనియా గాంధీ వాళ్ళ రాహుల్ గాంధీ గారు కూడా. నా ఉద్దేశంలో అందరు చలో ఢిల్లీ అనే కార్యక్రమం తీయండి, అందరు రండిరా బాబు. ఇక మళ్ళీ ఈ సమయం మనం వృధా చేస్తే మన జీవితంలో ఎన్నడూ కూడా మనకు న్యాయం జరగదు. ఒక దిశ చూపిస్తున్నటువంటి వ్యక్తి, ఒక ప్రజలకు న్యాయం చేయాలి అనే ఆలోచన చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా అందరు ఎంపీలు కూడా మద్దతు చేయాలరా బాబు. చేయకపోతే మాత్రం మనకు ఫ్యూచర్ లేదు. ఇది లాస్ట్ ఛాన్స్ మనకు. తెలంగాణలో ఎట్లన్నా అవుతుంది, కానీ యావత్ భారతదేశంలో బీజేపీ వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఎంతసేపటికి కాదు పోదు, ఇది ఆర్డినెన్స్ తీసిరు, ఇది నిలబడు. అరే ఎందుకురా బాబు, అవుతుందని ప్రయత్నం చేయాలి తప్పితే కాదని చెప్పడం ఏందో నాకు అర్థమైతే లేదు. ఎంతసేపటికి ముస్లిం అంటారు. ముస్లింలలో ఒక పేదరిక
అక్కడ కూడా ఉత్తరప్రదేశ్లో 5% ఇస్తున్నారు, అక్కడ కూడా 5% ఇస్తున్నారు. మరి మీరు ఎందుకు మైనార్టీల గురించి ఇది ముస్లింలకు లాభం అవుతుందని చెప్పడం ఇది పచ్చి అబద్ధం. వాళ్ళ మాటలు నమ్మకండి. అందరు రండి రా బాబు. నేను ఏదైతే ఓబీసీ ఎంపీ మాజీ కన్వీనర్ గా రిక్వెస్ట్ చేస్తున్నా, చలో ఢిల్లీ అందరు రండి. ఖాళీ డ్రైవ్ లో పోయి ఎన్నోసార్లు జంతర్ మంతర్లో ధర్నాలు చేసిండ్రు. ఇక ధర్నాలు అవసరం లేదు. ఈ ఒక్క ధర్నతోటే మనకు న్యాయం జరుగుతుందని కోరుతున్నా. చలో ఢిల్లీ. అక్కడ కూడా అభినవ పూలే ఎవరంటే రాహుల్ గాంధీ. ఆయనకు ఇలాంటి ఆలోచన రావడం మన అందరి అదృష్టం. ఈ అదృష్టాన్ని చేతులారా చెడగొట్టుకోవద్దని కోరుతున్నా.